హే హాయ్ గైస్, నేను రియా అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు టాపిక్ ఏలియన్ బేస్ స్టేషన్స్. ఒక్క క్షణం ఊహించుకోండి. ఏలియన్స్ కేవలం ఆకాశంలోనే కాదు, మన భూమిపైనే సీక్రెట్ బేస్ స్టేషన్స్ కట్టుకుని ఉంటున్నారంటే నమ్ముతారా? అవును, వాళ్ళు ఆల్రెడీ మన భూమిని ఆక్యుపై చేసి కొన్ని నిషేధిత ప్రాంతాల్లో రీసెర్చ్లు చేస్తున్నారనే ఆధారాలు బయటపడుతున్నాయి. అసలు ఆ సీక్రెట్ బేస్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయి, దీని వెనుక ఉన్న మైండ్ బ్లాకింగ్ మిస్టరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో మొదటి ప్లేస్ అమెరికాలోని నెవాడా ఎడారిలో ఉన్న మోస్ట్ కాంట్రవర్షియల్ ప్లేస్ ఏరియా 51. దశాబ్దాలుగా ఈ ఏరియాలోకి సాధారణ మనుషులను కాదు కదా, కనీసం పక్షులను కూడా ఎగరనివ్వరు, కనిపిస్తే షూట్ అండ్ ఆర్డర్స్ ఉంటాయి. కొందరు మాజీ సైంటిస్టుల లీక్స్ ప్రకారం 1947లో క్రాష్ అయిన ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ యుఎఫ్ఓని ఇక్కడే దాచారు. ఇక రెండో మోస్ట్ డేంజరస్ ప్లేస్ ఇండియా మరియు చైనా బార్డర్ లో హిమాలయాల మధ్య ఉన్న ద కొంక పాస్. ఇక్కడ స్థానిక ప్రజలు, ఆర్మీ సైనికులు కూడా అర్ధరాత్రి పూట మంచుకొండ లోపలి నుండి వింత స్పేస్ షిప్స్ వెళ్లడం చూశారు. గూగుల్ ఎర్త్ శాటిలైట్ ఇమేజెస్ లో కూడా ఇక్కడ కొండల కింద భారీ బేస్ స్టేషన్స్ ఉన్నట్టు వింత ఆకారాలు కనిపించాయి. భూమిపై ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ని వాడుకుంటూ ఏలియన్స్ తమ స్పేస్ షిప్స్ ని ఇక్కడే రీఛార్జ్ చేసుకుంటాయని నమ్ముతారు. చివరగా మన అందరికీ తెలిసిన బర్మ్యూడా ట్రయాంగిల్, దీని కింద కూడా ఒక రహస్యం ఉంది. ఇక్కడ సముద్రం లోపల కొన్ని వేల అడుగుల లోతులో ఏలియన్స్ యొక్క అండర్ వాటర్ బేస్ స్టేషన్ ఉందని పరిశోధకులు వాదిస్తున్నారు. అందుకే అక్కడికి వచ్చే విమానాలు, షిప్స్ ఆ గ్రావిటీ పవర్ వల్ల సముద్రం లోపలికి లాగబడి మాయమైపోతున్నాయి. విశ్వంలో మనం ఒంటరి వాళ్ళం కాదనేదానికి ఇవే సాక్ష్యాలు. వీడియో నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.